కాతేని అయిపోయింది అనుకున్నావా? థర్డ్ సర్ప్రైజ్ ఉంది. సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూశాను. ప్రతి వీడియోలో కూడా 80-90% సైకాలజీ, 10-20% స్కిల్ అంటున్నారు. కమింగ్ టు ది ట్రేడింగ్ అది అలా వర్కౌట్ అవ్వదు. ఎలా వర్కౌట్ అవుతుంది అంటే 100% సైకాలజీ ఉండాలి, 100% స్కిల్ ఉండాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను చార్ట్స్ ముందు కూర్చున్నప్పుడు నాకు వేరే డీవియేషన్ ఏది ఉండకూడదు. అయితే నా పర్సనల్ లైఫ్లో ఉన్న థింగ్స్ అవ్వచ్చు, నా మొబైల్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు, అవేం నా దరిదాపుల్లో కూడా ఉండకూడదు. నేనేం చెప్తున్నానంటే మీకు ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే కమింగ్ టు ది ట్రేడింగ్ మీరు చార్ట్స్ ముందు కూర్చుంటున్నప్పుడు మీరు ఒక వేరే ప్రపంచానికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలంటే చార్ట్స్ ముందు కూర్చున్నారంటే అది ఇంకా మీరు వేరే వరల్డ్ని, అంటే ఒక తెలియని వరల్డ్ని, ప్రపంచానికి అది తెలియదు, అది మీరు చూస్తున్నారు అంటే ఎంత పీస్ఫుల్గా ఉండి చూస్తారు. అండ్ మీరు ఏమైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతిదీ ఎలా బ్యాక్ టెస్ట్ చేసి చూస్తారు, అలాగే ట్రేడింగ్లో కూడా చూడండి. ఏదో మీరు ఒక చేతితో ఫోన్ చూసుకుంటూ లేదా ఇంట్లో ఎవరో ఒకరితో మాట్లాడుతూ నేను అలా చార్ట్ చూసి మనీ ప్రాఫిట్ చేస్తానంటే అది ఎప్పటికీ కాదు. అండ్ సోషల్ మీడియా వచ్చేవన్నీ కూడా అవన్నీ ఫేక్ అని ఎలా చెప్తున్నానో ఒక్కసారి ఎగ్జాంపుల్తో చెప్తా. ఇవన్నీ ఒక 2-3 సెక్టార్స్ ఉంటాయి. సైకాలజీ అంటే ఒక పాయింట్తో చెప్పేది కాదు, అది ఒక సైకిల్లా జరుగుతూ ఉంటుంది. అది కన్సిస్టెన్సీ కూడా ఉండాలి సైకాలజీ బిల్డ్ అవ్వాలంటే. సో నేను చెప్పేవన్నీ మీరు పాయింట్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు అది ట్రేడింగ్లో చాలా బాగా ఇంపాక్ట్ అవుతుంది. సో వెల్కమ్ టు ది వీడియో. రెస్పెక్ట్ టు యువర్ డెసిషన్స్ అంటే మీరు ఏమైనా డెసిషన్ తీసుకున్నప్పుడు నేను లైఫ్లో జిమ్కి వెళ్తున్నాను, జిమ్కి వెళ్ళాలి అనుకున్నాను అంటే అది పక్కా వెళ్ళి తీరాలి. అది వెళ్ళాలి అంటే ఒక రోజు వెళ్ళి 2 రోజులు వెళ్ళి అలా మానేయడం కాదు. ఎవ్రీడే కన్సిస్టెంట్గా వెళ్ళాలి. జిమ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం ఫ్లో బాగుంటుంది. మీకు మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవడం వల్ల నైట్ త్వరగా నిద్రపడుతుంది. నైట్ నిద్రపడడం వల్ల మీకు స్లీప్ సైకిల్ అనేది ఒక రొటీన్లో జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ ఫ్రీ అయ్యి మీరు చార్ట్స్లో లేదా మీ పర్సనల్ ఏమన్నా బిజినెసెస్ ఉంటే వాటిలో లేదా స్టడీస్లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు. మన డెసిషన్కి మనం రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్ నేను రీచ్ అవ్వాలి అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ని కూడా నేను ఫాలో అయితేనే ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాను. నా సెట్ ఆఫ్ రూల్స్లో ఎలా ఉంటాయంటే అన్నీ రేపు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లేదా ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే ఒక 10 రూల్స్ ఉంటే 10 రూల్స్ రేపటి నుంచే స్టార్ట్ చేయను. ఎందుకంటే అది హ్యూమన్ సైకాలజీ గల అదొక మనిషికి సాధ్యం కాదు. అప్పటి వరకు రెస్ట్లో ఉండి ఒకేసారి ఎత్తుకోగానే ఒక బాడీ లేదా ఒక మైండ్ ఒకేసారి పనిలోకి వెళ్ళాలంటే అది కరెక్ట్ కాదు. అది మన బాడీ కూడా తీసుకోలేదు. అది ఒక రోజు చేయగలుగుతాం, 2 రోజులు చేయగలుగుతాం, థర్డ్ డే చేయలేం. సో నేను ఒక ట్రిక్ ఏం చెప్తానంటే మీకు 10 టాస్క్స్ ఉంటే రోజుకి 2 టాస్కుల్లాగా వీక్కి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ పెట్టుకున్నా, నేను ట్రేడింగ్ నేర్చుకోవాలి అనే దాన్ని పెట్టుకున్నా. నాకు నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి ఐసీటీ కాన్సెప్ట్స్లో. సో నేనేం చేస్తానంటే అంటే మీకు జిమ్కి వెళ్ళినప్పటికీ ఒకలా వెళ్తుంది అండ్ ట్రేడింగ్ అనేసరికి ఒకలా వెళ్తుంది. నేను రెండు మీకు స్ప్లిట్ చేసి చెప్తా. ఫస్ట్ ట్రేడింగ్లో ఐసీటీ కాన్సెప్ట్స్లోకి వస్తే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో నేను నా పర్సనల్గా ఎలా చేశానంటే ఒక టాపిక్ అనుకున్నానంటే నా దగ్గర మినిమం 100 స్క్రీన్ షాట్స్ ఉండాలి. సో దట్ నేను చాలా ఎగ్జాంపుల్స్ చూడగలుగుతాను. ఒక టాపిక్ అని అనుకుంటాను, ఆ టాపిక్ అయ్యేంత వరకు వెళ్తాను. మినిమం వన్ వీక్ నేను టైం స్పెండ్ చేసేవాడిని. సో ఇక్కడ ఏమైపోయిందంటే నా లెర్నింగ్ కర్వ్ అనేది నాకు తెలియగానే ఈజీ అయిపోయింది. నేను ఒక్క గోల్ పెట్టుకున్నాను, ఒక టాపిక్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎలా ఉంది. ఇదే ఎగ్జాంపుల్ని ఒక 10 టాపిక్స్ పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ట్రెండ్ ఫైండ్ చేయాలి, హయ్యర్లో అలాంటివి ఫైండ్ చేయాలి అని పెట్టుకున్నా. మధ్యాహ్నం ఏం పెట్టుకున్నానంటే ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవ్వచ్చు, ఇంకొకటి ఏదన్నా అలాంటిది పెట్టుకున్నా. నైట్కి ఇంకొకటి పెట్టుకున్నా. రోజుకు 3 అయిపోయాయి. ఇంకా నేను ఎక్కడ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాను అండ్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది, నాలెడ్జ్ గెయిన్ చేయకపోతే ఇంట్రెస్ట్ రాదు. సో థింగ్ ఏంటంటే మన మైండ్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని సేవ్ అవుతాయి. అవి ఎలా సేవ్ అవుతాయి అంటే రోజు చేయగా అది అలవాటు అయిపోయి మనకి సింపుల్ అయిపోతుంది. ప్రెషర్ ఉన్నదనుకోండి మనం ట్రేడింగ్లోది పర్సనల్ లైఫ్లో కూడా తీసుకెళ్తాం. మన ట్రేడింగ్లో ఏమన్నా రావట్లేదు అంటే అది పర్సనల్ లైఫ్లోకి తీసుకెళ్తాం. ఇది మనం అకౌంట్స్ తీసుకుని ప్రాఫిట్స్ చేసే టైంలో మనకి బాగా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఉండకూడదు అంటే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా జిమ్ చెప్తా, ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి. నేను ఈరోజు జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు నేను అన్నీ చేసేయకుండా ఓన్లీ నా బాడీ వెయిట్స్ చేద్దాం అనుకుంటున్నా. బాడీ వెయిట్స్తో స్టార్ట్ చేసి ఒక 1 వీక్ అంతా బాడీ వెయిట్స్ చేసి సెకండ్ వీక్లో ఏం చేస్తానంటే ఒక వెయిట్స్ డంబుల్స్తో చేస్తాను. అది కూడా తక్కువ వెయిట్స్తో చేస్తాను. నాకు ప్రెషర్ ఉండదు, నేను జిమ్ మానేసే ఛాన్స్ ఉండదు. అదే నేను ఒకటేసారి డంబుల్స్
హెవీ వెయిట్స్తో జిమ్ చేశానంటే షెడ్కి వెళ్ళిపోతాం. సో ఇదే దాంట్లో మనకి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ గైస్ ఆలోచించండి, మన డెసిషన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు సక్సెస్ వస్తుంది అని అసలు ఆలోచించకూడదు. సక్సెస్ రావాలంటే మనం కష్టపడాలి అంటే మనం తీసుకున్న డెసిషన్కి మనం కన్సిస్టెంట్గా ఉండగలగాలి. నేను ఇంత చెప్తున్నా కానీ 4 years బ్యాక్ నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. అసలు నా డెసిషన్కి నేనే రెస్పెక్ట్ ఇవ్వలేదు, టు బీ హానెస్ట్. ఆ 4 years కూడా ఎలా అయిపోయినాయి అంటే బిఫోర్ కోవిడ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఎలా అయిపోయిందంటే నాకు నాలెడ్జ్ లేదు. అంటే నేను చాలా వాటిలో తిరిగాను, అంతా సెకండరీ. నాలెడ్జ్ గెయిన్ చేసిన ఒక 2-3 స్ట్రాటజీలు కూడా వర్క్ అవ్వడం మానేసాయి. నేను స్టార్ట్ చేసేటప్పుడు ఆ స్ట్రాటజీస్ వర్క్ అయ్యేవి, బట్ ఎప్పుడైతే నేను అమావాస్య పుణ్యంకి తీసేవాడినో అప్పుడు అవి వర్క్ అయ్యేవి కాదు. సో నేను అప్పుడే స్టార్ట్ చేసి ఉండుంటే ఈరోజు ఇంకా బాగుండేవాడినేమో. బట్ ఎనీవేస్ ఇప్పటికే నేను బాగానే ఉన్నాను. బట్ ఎలా బాగానే ఉన్నాను అంటే 1 year బ్యాక్ నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు. ఆ రోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను కూర్చున్నాను, ఈ ఒక్కటి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కింద తీసుకుని ఎవ్రీ డే రాత్రి పగలు కష్టపడ్డాను. నేను ఫ్రెండ్స్తో తిరగడం మానేశాను. అలా నేను ఫ్రెండ్స్తో తిరగడం మానేయండి అని చెప్పట్లేదు. ఇక్కడ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉండాలి, బట్ ఈ ఏజ్లో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఎవరో ఒక ఎక్స్ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళొక పొలిటికల్ పార్టీ, లేకపోతే వాళ్ళ ఫాదర్ బాగా సంపాదించి ఉన్నా లేకపోయినా వాళ్ళకంటూ సెపరేట్ గోల్స్ ఉంటాయి, బిజినెస్ చూసుకోవాలి అది ఇది అని. మనకి ఏమన్నా ఉన్నా లేకపోయినా మనం అంటూ కాన్స్టెంట్గా నిలబడాలి కదా. ఇప్పుడు మన ఫాదర్ ఎలా నిలబడ్డారో మనం కూడా అలా నుంచోగలగాలంటే మన డెసిషన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. తీసుకున్న డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ అంటే కన్సిస్టెంట్గా ఉండడం. మనం దాన్ని బట్టి ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుని ఎవ్రీ డే ఆ రూల్ పాటించడం. నో మ్యాటర్ వాట్, నువ్వు ఏమన్నా పార్టీకి వెళ్తున్నావా, అది ఇంపార్టెంట్ ఉంటాయి. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఇంట్లో, అవి మనం అటెండ్ అవ్వండి, వాటితో అటెండ్ అవ్వండి. బట్ ఇంటికి వచ్చిన తర్వాత పక్కా దాని మీద వర్క్ చేయాలి. నేను హాస్టల్లో ఉంటాను, ఫ్రెండ్స్తో తిరుగుతాను, అంతా అయిపోతుంది. ఇన్ కేస్ నేను ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేశానంటే వాళ్ళు ఎవరికి తెలియదు. నేను రూమ్కి వచ్చాను అంటే నేను చార్ట్స్ ఓపెన్ చేస్తాను, నా డే వర్క్ అది అయ్యేంత వరకు నేను చార్ట్స్ ముందే కూర్చుంటాను. అండ్ అవి ఎలా అయిపోతుంది అంటే మీకు తెలియకుండానే టువర్డ్స్ ది సక్సెస్ మీరు పరిగెడుతూ ఉంటారు, మీ డెసిషన్కి మీరు రెస్పెక్ట్ ఇస్తే. సో డూ రెస్పెక్ట్ యువర్ డెసిషన్స్. సక్సెస్ రావాలి అంటే అది ట్రేడింగ్ అన్నా లేకపోతే ఏమన్నా స్టడీస్ పరంగా అన్నా సరే కొన్ని స్క్రాప్ తీసేయాలి మన మైండ్ సెట్లో నుంచి. స్క్రాప్ అంటే అది ఏదైనా అవ్వచ్చు. మెయిన్గా ఇన్స్టాగ్రామ్ నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఆ లూప్లో నేను ఉన్నాను కాబట్టి. యాక్చువల్గా నేను చాలా పర్చేస్ చేసి నా ఒక ఐఫోన్ కొనుక్కొని నేను రీల్స్ షూట్ చేసి రీల్స్ పోస్ట్ చేసి నేను టైం వేస్ట్ చేసేవాడిని. ఎంత టైం వేస్ట్ చేశానంటే వన్స్ నేను ట్రేడింగే కెరియర్ అనుకుని, ట్రేడింగే మొత్తం అనుకుని కూర్చున్నప్పుడు నాకు ఆ టైం అంతా గుర్తొచ్చేది. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా నేను వాళ్ళని ఏం బ్లేమ్ చేయట్లేదు, బట్ వాళ్ళు ఒక కరెక్ట్ పాత్లో వెళ్తున్నారు టువర్డ్స్ ది సక్సెస్. బట్ మీరేం చేస్తున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ అనేది ఎంటర్టైన్మెంట్కి మాత్రమే, మన ఫోన్లో ఎంటర్టైన్మెంట్ చూడడానికి ఏదో ఒక 5 minutes టైం పాస్ అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ 5 minutes మీరు ఒక పెన్ను పేపర్ పట్టుకొని డేకి ఒక 5 minutes మీ ఆలోచన కోసం మీరు ఎప్పుడన్నా చూసారా? నా లైఫ్ ఏమైపోతుందని ఎప్పుడన్నా చూసారా? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే ఇవి ప్రతి ఒక్కరికి తెలుస్తాయా అంటే తెలియవు, ఏదో ఒక దెబ్బ తినాలి. సో థింగ్ ఏంటంటే స్టడీస్ అన్నా, ట్రేడింగ్ అన్నా, లేదా ఇంకేమన్నా బిజినెస్ అన్నా, లేదా మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్సరే అవ్వాలనుకున్నా మీరు ఆ ఇన్స్టాగ్రామ్ కానీ కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి, ఎడిక్టివ్ యాప్స్. ఇన్స్టాగ్రామ్లో మీకు తెలిసే ఉంటుంది, మీరు ఇప్పుడు ఆ లూప్లోనే ఉండుంటారు. మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు తింటున్నా, టీవీ చూస్తున్నా, మీరు ఏమైనా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం జరగట్లేదు అనుకోండి ఈ రోజుల్లో, అవి ఏం మాట్లాడుతున్నా సరే సబ్కాన్షియస్ మైండ్కి మనం ఈ థంబ్ ఫింగర్కి అది అలవాటైపోయింది. మనం ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తామో అది ఇంకా రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటుంది. అలా అది మీకు కూడా తెలియకుండానే అలా అవుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటంటే ఈ వీడియో ద్వారా మీరు అవన్నీ రెక్టిఫై చేసుకుంటారని నాకు ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఉంది. ఎందుకంటే నేను కూడా అలా రీల్స్ చూసుకుంటూ ఉండేవాడిని, చాలా టైం వేస్ట్ చేసేవాడిని. నా హాస్టల్లో నా ఫ్రెండ్స్ అందరూ రీల్స్ చూసేవాళ్ళం. వాళ్ళు కనీసం పబ్జీ ఆడేవారు, నాకు గేమ్స్ కూడా రావు. అది నాకు లక్ అనుకోవాలి. నేను రీల్స్ చూసుకుంటూ కూర్చునేవాడిని. సో నాకు అదంతా ఏమైపోయిందంటే ఒక లూప్లో తిరిగాను. బ్రో సరే నేను ఇన్స్టాగ్రామ్ తీసేయమంటున్నావు కదా,
మేమంటూ ఒకటి అనుకోవాలి అంటే మాకు ఇంకేం లేవు బ్రో, నాకు ఇలాగ స్టడీస్ ఇంట్రెస్ట్ లేవు, అలాగని ట్రేడింగ్ అంటావా అది పెద్ద నాలెడ్జ్ అది ఇది అనుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా దాన్ని దాన్ని భయం పెట్టేశారు, బిజినెస్ జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియాలో. అదంతా సెకండరీలేండి. బట్ బ్రో నువ్వు ఇంత చెప్తున్నావు కదా, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే సక్సెస్ అయిపోతామా అంటే, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే మనకు కొన్ని థాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థాట్స్ కన్నా మెయిన్ ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ మదర్ అండ్ ఫాదర్తో మీరు టైం స్పెండ్ చేయగలుగుతున్నారా? ఎవ్రీడే అంత టైం స్పెండ్ చేస్తున్నారు? లేదా మీ సిస్టర్ వాళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడగలుగుతున్నారా? అపార్ట్ ఫ్రమ్ ది గర్ల్ ఫ్రెండ్. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ అంటే అది గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, ఈ వీడియో ఎవరు చూస్తున్నారో ఆపోజిట్ జెండర్ అనుకోండి, అదంతా సెకండరీ. అది కన్ఫామ్గా మాట్లాడతాం కాబట్టి ఈ జనరేషన్లో. మీ మదర్ అండ్ ఫాదర్తో కూర్చుని ఫేస్ టు ఫేస్ కానీ, డాడీ లేకపోతే ఎలా ఉన్నారు, మమ్మీ ఏంటి, హెల్త్ ఎలా ఉంటుంది అంటే, నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి నేను రిలేట్ చేసి చెప్తున్నాను, అంతా బాగుంటుందా, లేకపోతే ఏమన్నా పని ఏమన్నా ఎక్కువ అవుతుందా మమ్మీని, లేదా డాడీ ఏమైనా ప్రెజర్ అవుతుందా, ఎవరన్నా మాట్లాడారా? ఇవన్నీ ఎందుకు మాట్లాడాలంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అని నేను చెప్పట్లేదు, అది కూడా ఒక కారణం. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి మీ మదర్ అండ్ ఫాదర్తో ఇలా మాట్లాడి చూడండి. ఈ మాట్లాడడంతో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో చెప్పనా, మీ ఫాదర్ కష్టాలు ఏంటో మీకు తెలుస్తాయి. సో దట్ మీకు టువర్డ్స్ ది ట్రేడింగ్ చాలా ఒక బల్బ్ వెలుగుతుంది మీకు. ఓకే, మా డాడీకి నేను బ్యాక్ బోన్లో నిలబడాలంటే నా ఎదురుకుంటా ఒక సిస్టమ్ ఉంది, నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది. సరే సిస్టమ్ లేదు, నాకు ఒక చాయిస్ ఉంది. ఈ వీడియో చూస్తున్నావు కదా, నువ్వు దేంట్లో చూస్తున్నావు, అదన్నా ఉంది కదా నీకు, ఫోన్ అన్నా ఉంది కదా. సో ఆ ఫోన్ అన్నా యూజ్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ నాలెడ్జ్ పెంచుకోండి, ఏదైనా నాలెడ్జ్ పెంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నా దగ్గర ల్యాప్టాప్స్ అంటూ కొత్తవి ఏం లేవు. నేను స్టార్ట్ చేసేటప్పటికి పాత ల్యాప్టాప్ ఒకటి ఉండేది, 10 years ఓల్డ్, ఇప్పటికీ నేను అదే వాడుతున్నాను. సో థింగ్ ఏంటంటే, కొత్తది కొనియాలి అనే దానికి వెళ్ళడం కన్నా వన్స్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన తర్వాత మీకంటూ ఏంటి, మీకు గోల్ ఉందా ఫస్ట్ అనేది కూడా మీరు చూసుకోండి. ఇప్పుడు బ్రో గోల్ కూడా మాకు ఎలా బ్రో, నేను సెట్ చేసుకోలేకపోతున్నాను, నాకు దీంట్లోని అసలు ఇంట్రెస్ట్ లేదు బ్రో అంటే, ఇన్స్టాగ్రామ్ ఎందుకు బ్రో చూడడం అంతసేపు? మరి అది డిలీట్ చేయండి. అది డిలీట్ అంటే మీరు యూజ్ చేస్తారా యూజ్ చేయరా, అది డిలీట్ చేస్తారా అనేది మీ ఇష్టము. నేను డిలీట్ అని ఎందుకు అంటున్నానంటే, నేను డిలీట్ చేసి దగ్గర ఒక 8 months దాటుతుంది. నేను యావరేజ్గా 8 months అని చెప్తున్నాను. ఏమన్నా పని ఉండి, లేకపోతే కొంతమందిని నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాను అని నమ్మించడానికి, ఎందుకంటే అఫ్కోర్స్ మనం ఏమన్నా పని చేస్తున్నాం లేదా ఏమన్నా ఎదుగుతున్నాం అంటే కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం నేను అవి స్టోరీ ఏమన్నా చూడమంటే నేను ఇన్స్టాల్ చేసి చూసి మళ్ళీ డిలీట్ చేసేయడం అలా చేసేవాడిని. అది డిలీట్ చేసేసిన తర్వాత నాకు ఇంకొక డోర్ ఓపెన్ అయింది పర్సనల్గా. అది మీకు కూడా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. మీ స్క్రీన్ టైం ఒకసారి చూసుకోండి. ట్రేడింగ్లో ఏమన్నా ఒక మిస్టేక్ ఉంది అంటే, లేదా నేను ఒక ఎస్ఎల్ తీసుకున్నాను అంటే నేను రీసెర్చ్ చేస్తాను. నేను ఎందుకు ఎస్ఎల్ తీసుకున్నాను, నాకు ఎందుకు ఎస్ఎల్ అయింది, లేదు ట్రేడింగ్ కాదు, ఎంతసేపు ట్రేడింగ్ అపార్ట్ ఫ్రమ్ ది ట్రేడింగ్ ఏది ఉండదా అంటే, పర్సనల్ లైఫ్ అంతా ట్రేడింగే బ్రో. పర్సనల్ లైఫ్ అంతా కూడా ట్రేడింగ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు రీల్స్ చూస్తాం మనం, ఎంతసేపు మనం కంటెంట్ చూస్తాం. ఆ ఆల్గోరిథం సెట్ అయిపోవడం వల్ల నీ మూడ్ ఎలా ఉందో దానికి తెలియడం వల్ల నువ్వు అలా స్క్రోల్ చేస్తూనే ఉంటావు. ఇంకెప్పుడు నువ్వు చేసిన తప్పులు తెలుసుకుంటావు? అది టెస్ట్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఈరోజు ఏమన్నా మిస్టేక్ చేయడం కావచ్చు, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చూసుకోకుండా ఏమన్నా డెంట్ పెట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా మిస్టేక్సే. ఎందుకు అయ్యింది అని బ్యాక్ టెస్ట్ చేస్తున్నామా? బ్యాక్ టెస్ట్ చేయాలి. పెన్ను పేపర్ పట్టుకుని ఒక 1 hour మీ టువర్డ్స్ ది గోల్ ఆలోచించండి. గోల్ లేదా 1 hour నీకు ఏం రాకపోయినా సరే పెన్ను పేపర్ పట్టుకుని అలా కూర్చో. ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వల్ల అది నీ ఎంటైర్ లైఫ్కి ఇంపాక్ట్ అవుతుంది. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఒక ఎంటైర్ డేలో ఒక 1 hour 24 hours 1 hour ఒక ఎలా అంటే ఒక్క హెయిర్ దగ్గర నుంచి మీ లెగ్లో లిటిల్ ఫింగర్ వరకు మీరు కేర్ తీసుకోండి. కేర్ ఎలా అంటే, దాన్ని కేర్ మొత్తం స్కిన్ కేర్ అవ్వచ్చు, లేకపోతే మీ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి కావచ్చు, అవన్నీ తీసుకోండి. ఇవన్నీ ట్రేడింగ్కి రిలేట్ అవుతాయి. ఒక క్లీన్ డైట్ తినండి, జంక్ ఆపేయండి అంటే పానీపూరి ఇవన్నీ ఏదో ఎప్పుడో ఒకసారి పర్లేదు. మీరు ఫ్రీక్వెంట్గా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నప్పుడు తినడం, ఏది పడితే అది తినేసి అలా ఉంటే మీకు అది ఇబ్బందిగా ఉంటుంది. చార్ట్స్ చూసినప్పుడే కాదు,
మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏమైనా హెల్త్ ఇది వచ్చినా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఒక్క 1 అవర్, రోజులో ఒక్క 1 అవర్ డే స్టార్ట్ అవ్వకముందు, అంటే 8కి డే స్టార్ట్ అనుకోండి, ఎందుకంటే ఎవ్రీ ఆఫీసెస్ కానీ ఏమన్నా ఇంకా అవి 8కి అన్నీ స్టార్ట్ అవుతాయి, అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి 8కి ముందు మీ 1 అవర్ జరిగిపోవాలి. 1 అవర్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మార్నింగ్ సన్ రైజ్ దగ్గర ఒక 10 మినిట్స్ కూర్చొని మెడిటేషన్ చేయండి. దీని ద్వారా ఏమొస్తుందంటే పీస్ వస్తుంది. మీరు చార్ట్స్ ముందు కూర్చున్నప్పుడు ఎక్కువ చూడగలుగుతారు. ఎక్కువ చూసారంటే మీరు ఒక స్వర్గంలో తేలుతారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగుంటుంది. స్వర్గంలో తేలడం బాగుంటుంది చార్ట్స్లో. మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. మీరు ఒకసారి అది ఇంప్లిమెంట్ చేసి చూడండి. సన్ రైజ్ అవుతున్నప్పుడు, సన్ రైజ్ అంటే మార్నింగ్ మీరు ఒక 6 నుంచి ఆ టైంలో మీరు సన్ రైజ్కి కూర్చుని మంచిగా సన్ పడినివ్వండి. బాడీ అంతా రిలీఫ్ అయిపోతుంది. బాడీ అంతా మీకు ఒక రిఫ్రెష్నెస్ అనేది వస్తుంది. అలా మెడిటేషన్ చేయండి, వర్కౌట్ చేయండి, క్లీన్ డైట్ తీసుకోండి, రిలేషన్స్ బాగా పెట్టుకోండి. అండ్ మదర్ ఫాదర్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మన ఫ్రెండ్స్తో కన్నా ఏదన్నా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేద్దాం నేను అన్నాను, బట్ మమ్మీ డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మనకి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో తెలియాలి. అది పెరుగుతుందా తగ్గుతుందా, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది, పాస్ట్లో ఎలా ఉంది, ఇవన్నీ తెలియాలి మనకి. ఇవి తెలియడం వల్ల చార్ట్స్ ముందు కూర్చున్నప్పుడు మనం ర్యాండమ్గా చూడము. మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, వెనకాల మనకి ఇలా మన కోసం ఇలా ఉన్నారు, మన గ్రోత్ చూడడానికి ఎంతమంది ఉన్నారు అనేది ఉండాలి. నా పర్సనల్ లైఫ్లో చాలామంది ఉన్నారు, ఒకరికి అది చాలామంది ఉన్నారు, ఇలా వీడు బాగుండాలి అని చాలామంది ఉన్నారు. ఇలా చాలామంది ఎందుకు ఉంటారంటే రిలేషన్స్ ప్యూర్గా పెట్టుకోవాలి. అది లిమిట్స్ పెట్టుకోవాలని నేను అన్నాను. లిమిట్స్ పెట్టుకోవాలి, దాంతోపాటు ప్యూరిటీ ఉండాలి. నువ్వు ఒక మాట చెప్పావంటే అది కరెక్ట్ అయితేనే మాట్లాడు, లేకపోతే మాట్లాడద్దు. తక్కువ మాట్లాడడం వల్ల రిలేషన్స్ బాగుంటాయి, ఎక్కువ మాట్లాడడం వల్ల అవి కట్ అయిపోతూ ఉంటాయి. సో అది నాతో కూడా పర్సనల్గా చాలామంది ఎక్కువ మాట్లాడడం అవచ్చు, తక్కువ మాట్లాడడం అవచ్చు, చాలామంది దూరం కూడా అయిపోయారు. అది ఇన్కేస్ ఏమైనా దూరం అయిపోతే లెట్ దెమ్ గో. నువ్వు వాళ్ళ కోసం ఆలోచించుకుంటూ కూర్చుని ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే నీకు సక్సెస్కి అసలు నీకు టైం లేదు. ఫస్ట్ ఏదంటే కూడా నీకు ఏదన్నా మళ్ళీ వస్తుంది. నీకు వెళ్ళిపోయిన ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఏమైనా వస్తువు కావచ్చు, నువ్వు కానీ మనీ ఎర్న్ చేస్తే, నువ్వు డబ్బులు సంపాదిస్తే ఏదన్నా వెనక్కి వస్తుంది. నేను అమ్మాయి వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు, నీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు ఒక ప్రూవ్ చేసుకోవచ్చు, నువ్వు ఒక జెంటిల్మెన్లా నుంచోవచ్చు, అమ్మాయి అయితే నువ్వు ఒక స్ట్రాంగ్గా నుంచోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. సో ఇవన్నీ నీకు ఒక బ్యాక్ బోన్లో ఉంటాయి సక్సెస్కి, టువర్డ్స్ సక్సెస్ నువ్వు పరిగెడితే. డే అండ్ నైట్ చదువు. నువ్వు డే అండ్ నైట్ అంటే పొద్దున్న సాయంత్రం వరకు కాదు, ఒక టైం అంటూ పెట్టుకో. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం చెప్పాను కదా, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకో. ఈరోజు ఈ పోర్షన్ చేయాలి, ఈ పోర్షన్ ఒక వీక్ అంతా చేయాలి, ఈ వీక్ అంతా ఆ పోర్షన్ మాత్రమే చేయి. ఇంకొక పోర్షన్ ఈజీ అన్నా సరే నువ్వు ఫిక్స్ అయిన దానికి స్టాండ్ ఆన్ అయ్యి ఉండు. అదే డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే. ఇవన్నీ కూడా ఒక సైకాలజీ 80%, 10%, 10 to 20% ట్రేడింగ్ అంటే మీరే చెప్పండి కామెంట్స్లో. అసలు ఇది ఎక్కడి వరకు చెప్పుకోవాలి మనం అంటే మదర్ ఫాదర్ అని వీడియోస్లో నేను ఈ వీడియోలో నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, పిన్ చేసి చెప్తున్నా. మీరు ఇది తెలుసుకోవడం వల్ల మీ ఎమోషనల్గా కావచ్చు స్టెబిలిటీ పెరుగుతుంది. అంటే కొంతమంది ఇంట్లో, అందరి ఇంట్లోని ఫైనాన్షియల్గా హై ఉంటారని నేను చెప్పను, లో కూడా ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, రిచ్ ఉంటారు. అన్నీ తెలుసుకోవడం వల్ల నువ్వు ఎక్కడి నుంచోవాలి, నీ లిమిట్స్ ఏంటి, నువ్వు ఎవరితో మాట్లాడాలి, నువ్వు వేటి జోలికి వెళ్ళకూడదు, నువ్వు వేటి జోలికి వెళ్ళాలి, అవన్నీ నీకు తెలుస్తాయి. నువ్వు ఏమీ తెలుసుకోకుండా సరే మా ఫాదర్కి ఇంత జాబ్ ఉంది, లేదా మా ఫాదర్కి మంచి బిజినెస్ ఉంది, మాకు మంచి ఆస్తి ఉంది, ఇలా అనుకుంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక ఏ బి అనే పర్సన్, ఏ ఫాదర్ అనుకోండి, బి సన్ అనుకోండి, ఏకి బాగా డబ్బులు ఉన్నాయని సన్ ఏం చదవకుండా, లేకపోతే ట్రేడ్ కావచ్చు, లేకపోతే ఏమన్నా కష్టపడ్డం మానేసి జల్సాలుగా మొత్తం అన్నీ తిరుక్కుంటూ ఉన్నాడు ఏ డబ్బు చూసుకొని. వాల్యూ అక్కడ నువ్వు కష్టపడి ఉండుంటే సేమ్ అదే డబ్బులు వాల్యూ ఇప్పుడు కూడా ఉందను. ఇప్పుడు అక్కడ 500 అంటే ఇప్పుడు 500, అప్పుడు 500 అంటే ఎక్కువ, ఇప్పుడు 500 అంటే 1000 అంటే 10,000 అన్నా లెక్క చేయట్లేదు ఎవరు ఇప్పుడు. అలాంటి డేస్లో ఉన్నాం మనం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో మీ డాడీకి ఎంత ఉన్నా లేకపోయినా నువ్వంటూ సంపాదించాలి, నువ్వంటూ స్టాండ్ ఆన్ నుంచోవాలి. మనం హీరోయిజం చూపించుకోవాలంటే
నువ్వు టైం వచ్చినప్పుడు గొడవ పడాలి, టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. అంతేగాని ఏ టైం పడితే ఆ టైం మనం మాట్లాడేసుకుంటూ ఎలా పడితే అలా ఉన్నామంటే మనకి రెస్పెక్ట్ ఉండదు, మనమంటే ఒక వాల్యూ ఉండదు. ఆ వాల్యూ మనం ఏర్పరచుకోవాలి. మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ తగ్గించుకున్నామంటే, ఈ ఎక్కువ మాట్లాడడం కావచ్చు, గొడవలు పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ తగ్గించుకున్నామంటే ట్రేడింగ్లో చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. నీ ట్రేడింగ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నీ పర్సనల్ లైఫ్లో ఈ గొడవలు, ఈ అమ్మాయి ఇవన్నీ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటున్నానంటే, పొద్దునంతా నువ్వు కాలేజీల్లో గొడవ పడి లేదా బయట ఊరి మీద గొడవలు పడి జలసాలుగా రోడ్డు అంతా తిరిగి ఆ హైప్లో వచ్చి చార్ట్స్ ముందు కూర్చుంటే ఎంట్రీ కొడితే ఎస్ఎల్ తీసుకుంటావు. సింపుల్. ఆ ఎస్ఎల్కి రీజన్ తెలుసుకో. రీజన్ తెలుసుకున్నారా? మ్యాక్సిమం చాలామంది తెలుసుకోరు. రీజన్ తెలుసుకోకుండా ఈరోజు ప్రాఫిట్ వచ్చింది, రేపు ఎస్ఎల్ వస్తుంది, ఆ ఎస్ఎల్ని చేసి నిన్న ప్రాఫిట్ వచ్చింది కదా, ఇచ్చాలి నాకు ఈ ప్రాఫిట్లో ఓకే ఒక 30% పోయింది, 70% ఉంది కదా, ఎల్లుండి ట్రేడ్ చేద్దాం, రేపు మనం బ్రేక్ తీసుకుందాం అనుకుంటారు. బట్ ఇలా వద్దు. అది ట్రేడింగ్ అనే చెప్పట్లేదు నేను. ఒక్క చోట మనం లాస్ కానీ ఏమన్నా అయ్యామంటే దాన్ని అంత చూడాలి మనం. అది ఎందుకు లాస్ అయింది, లేదా మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, లేదా మనం ఎందుకు తగ్గిపోయాం, అక్కడ మనం తగ్గాల్సిన పని ఏంటి, ఫెయిల్ అవ్వాల్సిన పని ఏంటి, లాస్ అవ్వాల్సిన పని ఏంటి. చాలామంది ప్రాఫిట్స్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అందరూ పాస్ అవుతున్నారు, మనం ఎందుకు పాస్ అవ్వలేకపోతున్నాం? అందరూ నెగ్గేస్తున్నారు, మనం ఎందుకు నెగ్గలేకపోతున్నాం? ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, మన ఫోన్స్లో సోషల్ మీడియా యాప్స్ ఎక్కువ, మనకి రిలేషన్స్ ఎక్కువ. రిలేషన్స్ కొన్ని పెట్టుకోండి, కాంపాక్ట్. అంటే మనకి ఎలా ఉండాలంటే, నేను రోజు వీటితోనే మాట్లాడతాను, లేదా రోజు వాళ్ళిద్దరితోనే మాట్లాడతాను, అక్కడి వరకే ఉండాలి. నేను కాలేజ్ అంతా మాట్లాడతాను, నేను ఎవరు గొడవ పడితే వాళ్ళ గొడవలోకి వెళ్ళిపోతాను, ఇవన్నీ చేసుకుంటాను, ట్రేడింగ్ చేస్తాను అంటే బ్రో నువ్వు ట్రేడింగ్ సెట్ కావు. బెస్ట్ నువ్వేమన్నా స్టడీస్ చూసుకో, లేకపోతే ఇంకేమైనా చూసుకో. ఇవన్నీ మనకి సెట్ అవ్వవు. నువ్వేమన్నా ఒక గోల్కి మనం ట్రేడింగ్ కాన్సెప్ట్స్ చూసేటప్పుడు మనకి ఫస్ట్ భయం వేస్తుంది. ఇన్ని నేర్చుకోగలుగుతామా అనిపిస్తుంది. నేర్చుకోగలుగుతాం, మనిషి అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అది ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి ఇంత నేను ఇలా చెప్పగలుగుతున్నాను. అలాగే నేను ఏదో సాధించేసానని నేను చెప్పట్లేదు, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ ఎంతో కొంత సాధించాను. ఒక 10% అన్నా నేను సాధించాను. నా పరంగా నేను అది 10% అని నేను అనుకుంటున్నాను. 10% అన్నా నేను సాధించాను. మీరు సాధించగలుగుతారు. ఎవ్రీడే 1 అవర్ మీకోసం స్పెండ్ చేయండి. రిలీజియన్ పరంగా వస్తే, నువ్వు హిందూ అయితే ఏదో ఒకటి చదువు. హనుమాన్ చాలీసా కానీ, భగవద్గీతలో ఒక లైన్ కానీ, లేదా దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేదా ఇంకొకటి ఏమైనా ఏదో ఒకటి రోజుకి ఒకటంటూ నువ్వు ఒకటి పెట్టుకో. అది నీకు పాజిటివ్ వైబ్స్ని యాడ్ చేస్తుంది. నీకు పాజిటివ్ వైబ్స్ ఉంటే నువ్వేమన్నా ఒక ఆపర్చునిటీ వచ్చింది, నీకు ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది. ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు క్లీన్గా ఉంటుంది నీకు. అంటే నీకు ఒక నెగిటివ్ థాట్ ఉండదు. అంటే నీకు అది అన్నీ కరెక్ట్ అని తెలుసు, నీకు A+ సెటప్ అని కూడా తెలుసు. బట్ నీకు బై సెల్ కొట్టాలంటే లోపల వణుకుతూ ఉంటుంది, నీకు ఆ హార్ట్ బీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అది పెరగకుండా ఉండాలి అంటే ఇవన్నీ మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ వైబ్స్ అనేవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఆ 1 అవర్లో 1 అవర్ అంటే 1 అవర్ మెడిటేషన్ చేయరు కదా, మెడిటేషన్ చేయండి, సన్లైట్ ముందు కూర్చోండి. అదంతా అయిపోయి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత ఒక హనుమాన్ చాలీసా కానీ ఇంకేమన్నా చదవండి. లేదా ముస్లిమ్స్ అయితే ఖురాన్లో మీకు ఏవో ఉంటాయి కదా, అవన్నా చదవండి. లేదు బైబిల్లో ఇంకొకటి ఏమన్నా చదవండి. లేదు బ్రో నేను దేవుణ్ణే నమ్మను అంటే మెడిటేషన్ ఈజ్ ది బెస్ట్ చాయిస్. నేను చెప్పేది మెడిటేట్ చేయండి, రిలేషన్స్ మంచిగా పెట్టుకోండి. మీకు దేవుళ్ళని నమ్మరంటే మమ్మీని డాడీనే దేవుళ్ళుగా కొలండి, వాళ్ళిద్దరిని చూసుకోండి. యూనివర్స్ మీకు అన్నీ ఇస్తుంది. వాళ్ళిద్దరిని మీరు మంచిగా చూసుకుంటే అన్నీ ఇస్తుంది మీకు యూనివర్స్. అన్నీ క్లీన్గా పెట్టుకోండి. గివ్ రెస్పెక్ట్ టు యువర్ ల్యాప్టాప్. మెయిన్ ట్రేడర్స్కి ల్యాప్టాప్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టేద్దు దాన్ని. మీరు దానికంటూ ఒక వాల్యూ ఇవ్వాలి. మనం ఓపెన్ చేసి చార్ట్స్ చూస్తున్నప్పుడు వచ్చే మనీకే కాదు వాల్యూ, మనం ల్యాప్టాప్కి కూడా వాల్యూ ఇవ్వాలి. అలాగే ఎవరైనా బిజినెస్ చేస్తున్నా, ఇంకేమైనా చేస్తున్నా, ఆ థింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఏదన్నా సరే, అది వేరే వాళ్ళ దగ్గర మీరు ఏదో తక్కువ అయిపోతారని మీకు ఏదైతే మార్గం చూపించిందో దాన్ని అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను ఒకటి. ఒక పర్సన్ అట్టిపళ్ళు అమ్ముతారు. ఆ అట్టిపళ్ళు అమ్ముతున్నారు అంటే దాని ద్వారా నువ్వు ఎదిగావు, దాని ద్వారా నువ్వు ఒక 4 రూపాయలు నువ్వు సంపాదించుకున్నావు. దాన్ని నువ్వు ప్రౌడ్గా చెప్పుకో. వేరే వాడికి నువ్వు చెప్పాలనుకుంటే ప్రౌడ్గా చెప్పుకో. అరే మీ ఫాదర్ ఏం చేస్తారా, అవును అట్టిపళ్ళు అమ్ముతారు, ఇలా చెప్పు, ఓపెన్గా చెప్పు. ఎందుకు చెప్పడానికి ఏంటి? నీకు ఇంత స్టేజ్లో ఉన్నావు, నువ్వు అవన్నీ షేర్ చేసుకో. నీకు అదే రేపు ఇంకొక 4 రూపీస్ యాడ్ అవుతాయి నీకు తర్వాత.
నీ ప్రొవిజన్కి లేదా మీ ఫాదర్ చేస్తున్న దానికి లేదా మీ మదర్ చేస్తున్న దానికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే యూనివర్స్ మనకి ఇవ్వదు. ఇంకేమన్నా వచ్చే ఉంటే అవి మనకి ఇవ్వదు. మీరు ఇవన్నీ రెస్పెక్ట్ చేయాలి. మీరు ఇవన్నీ కాంపాక్ట్గా మనం అన్నీ ఫాలో అయితేనే ట్రేడింగ్లో కూడా సక్సెస్ అవ్వగలుగుతాం. ఇది 80% ఉండి నాలెడ్జ్ 20% ఉంటే ఏం చేయగలుగుతాం మనం? ఇది ఉండాలి. 80% కాదు ఉండాల్సింది, 100% ఉండాలి. 100కి 101%, 101% అన్నా ఉండాలి. మనం తోపై ఉండాలి. నువ్వు ఇంకొక పర్సన్ ఒక రూమ్లో ఉంటున్నారు, కాలేజ్ చదువుకుంటున్నారు మీ ఇద్దరు. నీ హ్యాబిట్స్ చూసి ఆ పక్కన షాక్ అవ్వాలి, ఏంటి ఇంత డెడికేటెడ్గా ఉన్నాడు అని. అంత డెడికేషన్ ఉండాలి ట్రేడింగ్కి. సో ఇంకా చాలా వచ్చేస్తున్నాయి, వీడియో పెద్ద అయిపోద్ది. సో ఇవన్నీ ఫాలో చేయండి. ఆ సైకాలజీ అంటే అది చిన్నదేం కాదు, కన్సిస్టెంట్గా ఉండాలి, షార్ట్ టర్మ్ గోల్స్ని రీచ్ అవుతూ ఉండాలి. ఈ రీచ్ అవుతూ ఉంటే వచ్చే ఆ సక్సెస్ రేట్ ఉంటుంది చూసారా, అది మన బ్రెయిన్లో సేవ్ అవుతుంది. అది సేవ్ అవగా ఏమంటే నీకు పాజిటివ్ వైబ్స్ పెరుగుతూ ఉంటాయి. నీ మైండ్ కూడా క్లీన్గా ఉంటుంది ట్రేడింగ్ చేసేటప్పుడు. షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని అవి రీచ్ అవుతూ ఉండండి. సక్సెస్ టువర్డ్ ది సక్సెస్ పరిగెడుతూ ఉండండి. వీలైనంత వరకు రిలేషన్స్ తక్కువ పెట్టుకోండి. ఎవరితోని గొడవలు పెట్టుకోవద్దు ట్రేడింగ్లో. అవి చాలా మనం సిస్టమ్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకు అవే గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు ఈరోజు ఎస్ఎల్ తీసుకున్నావు అంటే ఎందుకు తీసుకున్నావు తెలుసుకుని కామ్ మైండ్ పెట్టుకో. రేపటి నుండి మళ్ళీ అదే 1 hour నీ బాడీ కోసం ఇవ్వి, అదే క్లీన్ డైట్ ఇవ్వి, అదే సైకాలజీ మెయింటైన్ చేస్తూ ఉండు. నెక్స్ట్ డే కన్ఫర్మ్ ట్వైస్ ఎంతైతే లాస్ వచ్చిందో దాన్ని ఇంటూ 3 కొడతావు ప్రాఫిట్. నువ్వు ఇది రష్ పెట్టుకోకు. ఒక ఎస్ఎల్ తీసుకుంటే కామ్ అయ్యి నెక్స్ట్ డే కూడా నీ డే ఏదైతే ఉందో అదంతా క్లీన్గా ఫాలో అవ్వు. అది నీకు సక్సెస్ని ఇస్తుంది. సో గైస్, ఇంతవరకు మీరు వచ్చారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుద్ది అనిపిస్తే పెన్ పేపర్ పెట్టుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు యూజ్ చేసుకుందాం, నిజంగానే ఇది ఇంపాక్ట్ అవుతుంది అనిపిస్తే మీరు రాసుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పిన ప్రతిదీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసిందే. సో మీకు అది యూజ్ అవుతుంది బాగా. మీరు ఇది యూజ్ చేసుకోండి. అండ్ ఎలాగో నాకు ఇదంతా అవసరం లేదు బ్రో, చిల్ లైఫ్ అది ఇది అనుకున్న వాళ్ళు అలాగే ఇంతవరకు వీడియో చూడరు. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. గుడ్ లక్, గుడ్ ట్రేడింగ్.